ఏపీ తెలంగాణలో ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పడుతున్నారు. ఓట్లేసేందుకు సొంతూళ్లకు వెళ్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఉదయం నుంచి ఎల్బీ నగర్లోని విజయవాడ బస్టాప్ వద్ద బస్సుల కోసం జనాలు బార్లు తీరారు. అటు ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి సిబ్బంది లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం నుంచి బస్టాండ్ల వద్ద జనాలు బార్లు తీరారు. దీంతో ఎల్బీ నగర్లో సుమారు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత గ్రామాలకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. 3 రోజులు సెలవు దినాలు కావడంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు స్వగ్రామాలకు వెళ్తున్న నగరవాసులతో జేబీఎస్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఎన్నికల వేళ టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలకు 2000 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 500 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. జేబీఎస్ బస్టాండ్ నుంచి 200 స్పెషల్ బస్సులు, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే 58 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామని రైల్వే అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఉదయం నుంచి జనాలు బార్లు తీరారు. అయితే 300 రూపాయల ఛార్జీకి 800 రూపాయలను ప్రైవేటు వాహనదారులు తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ప్రయాణించాలని, బస్టాండ్లలో ప్రయాణికుల కోసం మంచినీళ్లు, కుర్చీలతో పాటు మిగతా ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కర్నూలు పాయింట్ కర్నూలు పాయింట్ 3 నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర కర్నూలు అండి. కర్నూలు వెళ్ళే వాళ్ళు విజ్ఞప్తి 3 నంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి రాగలరు. కర్నూలు బస్సు సిద్ధంగా మరి ఏపీ ఓటింగ్ కర్నూలుకి మేము ఆల్రెడీ ట్రైన్ పోయి బుజ్వేల్లో టికెట్ తీసుకొని ట్రైన్ తీసుకొచ్చేస్తున్నాం. మీకు వస్తే మీకేమో 800 అడుగుతుంది ఛార్జ్ అని. ఇంతకుముందేమో 450 ఉండేది. ఇప్పుడు ఛార్జీలు పెంచుతుంది, ఛార్జీలు మేము ఎట్లా పోవాలి తప్పని. ఇప్పుడు ఎట్లయితే అమ్మాయిలకి పెట్టారో మన బస్సులో అట్లే అబ్బాయిలు కూడా పెట్టచ్చు కదా. ఎందుకు పోతున్నావు? ఎక్కడి నుండి ఎక్కడ పోతున్నావు? ఆరంభం నుంచి చదవలేదు. ఎందుకు ఎక్కువ తీసుకుంటారు? ఎక్కడి నుండి ఎక్కడ వెళ్తున్నావు? నా పేరు ఉషా, నేను షార్నా డిపో మేనేజర్ని. ఇక్కడ ఇప్పుడు ఆరంగర్ పాయింట్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఇక్కడ నుంచి మహబూబ్నగర్ సెక్టర్ పోయే బస్సులన్నీ ఇక్కడ నుంచే పోతాయి. ఇక్కడ మేము ఈ ఎలక్షన్స్ కి ఇప్పుడు 3 days హాలిడేస్ వచ్చినాయి. 13th ఎలక్షన్స్ రోజు 3 days హాలిడేస్ వచ్చినాయి కాబట్టి స్పెషల్ బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము. ప్యాసింజర్స్ కి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి షెడ్, ఎమ్యూనిటీస్, వాటర్, చైర్స్ అన్ని అరేంజ్ చేస్తున్నాము. ఇప్పుడు దాదాపుగా ఒక 1000 బస్సెస్ ప్లాన్ చేశామండి మహబూబ్నగర్ రీజన్ మొత్తంలో. కర్నూలు కానీ, మహబూబ్నగర్ కానీ, నాగర్ కర్నూలు కానీ, రాయచూర్ కానీ, నారాయణపేట కానీ, షాద్నగర్ కానీ, ఏ సెక్టర్ ఉన్నా కానీ మేము ఇమీడియట్ గా బస్సెస్ ప్యాసింజర్స్ ఎక్కువసేపు ఉంచకుండా ట్రై చేసి పంపిస్తున్నాము. రేట్ ఏం పెంచలేదండి, షెడ్యూల్ బస్సెస్ యాజ్ పోతున్నాయి. కాకపోతే స్పెషల్ గా వేసిన బస్సెస్ మటుకు, స్పెషల్ బస్సెస్ కి మటుకు రేటు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. మహిళలకు ఫ్రీగానే నడుస్తుంది.